ఫస్ట్ అయితే ఇదే నాకు కొంతమంది సినిమా చూసి వచ్చిన వెంటనే స్టోరీ భలే ఉందిరా అంటారు, లేదంటే కొంతమంది యాక్టింగ్ బాగా చేశారా అని అంటారు. అవును ఒకటి డిఫైన్ చేయరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవును, పర్స్పెక్టివ్ కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే సినిమాకి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది మీకు? స్క్రీన్ ప్లే, స్టోరీ, లేదంటే క్యారెక్టర్, ప్లాట్ పాయింట్, ఇలా రకరకాల సబ్జెక్టులు అనేటప్పుడు ఒక పాయింట్ ఇది మెయిన్ తెలియకుండానే మనం డిఫరెంట్ చెప్తున్నాం అంటారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అంటే అన్నీ ఇంపార్టెంటే, కానీ మనకి సినిమా నుంచి బయటకు వచ్చాక ఎక్కువ మంది ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకునే సీన్స్ గురించి, ఆ సీన్లో అంటారు యాక్చువల్గా, లేదా ఆ మూమెంట్. సో మెజారిటీ సీన్స్ అనేది బిగ్గెస్ట్ టేక్ అవే. మీరు కథ ఎంత రాసుకున్నా అందులో, అంటే మేము కథ రాసుకున్నా ఒక మేబీ ఒక 6 or 7 సీన్స్ ఆర్ దే క్రిటికల్ ఎనఫ్, ఆర్ దే ఎంగేజింగ్ ఎనఫ్ అనేది ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. ఆ పర్టికులర్ 6-7 సీన్స్, అంటే 60 సీన్లు ఉండొచ్చు సినిమాకి, యూజువల్గా 60 to 70 సీన్స్ ఉంటాయండి ఒక సినిమాకి. అందులో యావరేజ్ మన 2 hour ఫిలిం కంటెంట్ యూజువల్గా మన తెలుగు దాంట్లో 60 to 70 సీన్స్ ఉంటాయి. సో అందులో అట్లీస్ట్ 6 సీన్స్ షుడ్ బి, అంటే లేపేలాగా ఒక ఉండాలి, హుక్ పాయింట్ ఉండాలి. అది యాక్షనే అవ్వక్కర్లేదు, డ్రామా కూడా ఉండొచ్చు, సమ్ రివీలింగ్ అవ్వచ్చు, సమ్ అనేది ఒక మినిమం ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్. బట్ అంటే మీరు చెప్పేది ఆన్ అండ్ యావరేజ్గా ఒక 6 సీన్స్ అనేవి గట్టిగా రాసుకుంటే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యా, ఆ 6 సీన్స్ కానీ తక్కువ ఉంటే మనకి వెరిడిక్ట్ తెలిసిపోద్ది. యా. ఓకే. మీకు పోక్రీ చూసారనుకోండి, మీరు పోక్రీ అనగానే మీకు మూమెంట్ ఏం గుర్తొస్తుంది? నాకు క్లైమాక్స్లో అతను కారు దిగి అదే గుర్తొస్తుంది కదా. సో ఈ 6లో అది టాప్ అనమాట. ఇంకా తర్వాత ఇంకొంచెం ఆలోచించాం అనుకోండి, మనం మాట్లాడుకుంటే అందులో ఇంకో సీన్ అది గుర్తొస్తుంది, ఆ టాప్ ప్రయారిటీలో అది. సో అలాంటి సీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే సీన్స్ని, స్టోరీని నేను ఎలా చూస్తానంటే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఇన్ ద గ్లోరీ ఆఫ్ క్రియేటింగ్ ఎ గ్రేట్ స్టోరీ వి ఫర్గెట్ సీన్స్. ఇంకోటి ఏమవుతుందంటే, ఇన్ ద గ్లోరీ ఆఫ్ క్రియేటింగ్ ఎ గ్రేట్ సీన్ వి ఫర్గెట్ ద స్టోరీ. సో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫారెస్ట్ ముఖ్యమే, ట్రీ ముఖ్యమే. సో ట్రీ అంటే ఒక సీన్ అనుకుంటే, ట్రీ అనే డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు సమ్ టైమ్ వీ లూజ్ ద ఫోకస్ ఆఫ్ ద ఫారెస్ట్. ఒకసారి ఫారెస్ట్ అబ్బా ఎంత అందంగా ఉంది, ఓవరాల్ స్టోరీ ఫారెస్ట్ బాగుంది అన్న దాంట్లో వీ మైట్ లూజ్ ద గ్లోరీ ఆఫ్ ద సీన్. యాక్చువల్గా బ్యాలెన్స్ చేయాలి. సో స్టోరీని ఆబ్జెక్టివ్గా చూడాలి, సీన్స్ని సబ్జెక్టివ్గా కూడా, చాలా రెండు ఇంపార్టెంట్. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఇవ్వగలిగితే చాలా బెస్ట్. అది చాలా తక్కువ మంది, రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఇంకా రాజు హిరాని గారు, ఇలాంటి వాళ్ళు చాలా బాగా, అంటే దే ఆర్ అచీవింగ్ ఇట్. ఓకే.